వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పేర్ని నానినో ఎవరొకరు ఎత్తి చూపితే ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నేరం అంట. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ దాంట్లో వార్తలు వేయచ్చు పుంకాలుగా. రైతుల బాధల గురించి, ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి పొద్దున పూట సాయంత్రం పూట చర్చా వేదికలు పెట్టి రచ్చ చేయొచ్చు. టీడీపీ మంత్రులను తిట్టచ్చు, మంత్రి నారాయణని తిట్టచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కన్నబాబుని తిట్టచ్చు, భాస్కర్ని తిట్టచ్చు. అది నేరమే కాదు, వీణుల విందుగా వినసొంపుగా ఓ జాకీర్ హుస్సేన్ గారి తబలా ఆ రకంగా సమ్మగా వింటుంటారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ మేం ప్రశ్నిస్తే మాత్రం వాటికి సమాధానాలు చెప్పకపోగా ఏం చేయాలి? అమరావతి మీద నేనే ఉన్నాను, పేరు నానిని మాట్లాడాను, తప్పుల్ని ప్రశ్నించాను, ఎత్తి చూపాను తప్పుల్ని పాపాలని. ఏం చెప్పాలి? సంబంధిత మంత్రి పొంగూరు నారాయణ గారు సమాధానం చెప్పచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్తో సిఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పచ్చు, లేదా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి. ఎందుకని? రైతుల సమస్యలు ఉన్నాయని చెప్పని, మంత్రి వల్ల ఐఏఎస్ ఆఫీసర్ వల్ల కావట్లేదని చెప్పని 3 మెన్ కమిటీ వేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. అంటే అక్కడ సమస్యలు ఉన్నాయి, రైతులకు తిప్పలు ఉన్నాయని చెప్పని ప్రభుత్వమే ఒప్పుకుంది కదా. ఒప్పుకుని కదా పొంగూరు నారాయణ గారినేమో కింద బెంచ్లో పెట్టి పై బెంచ్లో పెమ్మసాని గారిని పెట్టి కమిటీ వేశారు కదా. తప్పులు జరుగుతున్నాయని మీరే ఒప్పుకుంటారు ఒక పక్క రాతపూర్వకంగా. మేము ఎత్తి చూపిస్తే అది నేరం అంట. మాకు సమాధానం చెప్పలేక మీరు గట్టిగా సమాధానం చెప్పి మా నోళ్లు పోయించచ్చు కదా. మేము చేసినవి కనుక, మేము చెప్పింది అసత్యాలైతే, మేము ఎత్తి చూపుని పొరపాట్లయితే కనుక మున్సిపల్ మంత్రి గారితోనో, లేదా 3 మెన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పెమ్మసాని గారితోనో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరొకరితో సిఆర్డీఏ నుంచి మాట్లాడించాలి కదా. మాట్లాడించకపోగా ఎవడో అక్కాయి గారితో బొక్కాయి గారితో పోలీస్ కంప్లైంట్లు పెట్టిస్తారు, ఎఫ్ఐఆర్లు కడతారు. ఎఫ్ఐఆర్లు కట్టి చూడండి గమ్మత్తు. ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడా కూడా పేరు నానిగాడు అమరావతి గురించి ప్రశ్నించిన ఏ ప్రశ్న కూడా కనపడకూడదు. సరాసరి కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, గుంటూరు జిల్లా కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ కంపెనీకి ఉత్తరం రాస్తాడు. వెంటనే అమరావతి మీద పేరు నాని మాట్లాడినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా తీసేయండి కిందకి. ఏంటయా అంటే, ఎందుకు తీసేయాలి అంటే, ఆంధ్రప్రదేశ్లో అలజడి, హై అబ్జెక్షనబుల్, ఇన్సల్టింగ్ అంట, డ్యామేజింగ్ అంట. వాళ్ళు ఎవరు ఇందులో? ఎవరికి? ఈ గవర్నమెంట్కి ఈ కంప్లైంట్ పెట్టినోడికి ఏంటి సంబంధం? ఎవరు రాయాలి? చీఫ్ సెక్రటరీ గారు కదా. గవర్నమెంట్కి ఇన్సల్టింగ్ అయితే ముఖ్యమంత్రి గారు కదా, లేదా మంత్రులు కదా. ఎవడో అక్కాయిగాడు బొక్కాయిగాడు కంప్లైంట్ పెడతాడు ఎవడో. వెంటనే ఏమని పెడతారు? రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి ఇన్సల్టింగ్ అంట పేరు నాని ప్రశ్నలు. వెంటనే ట్విట్టర్లో, యూట్యూబ్లో అన్నిట్లో కూడా ఇవన్నీ తీసేయండి అని కొత్తపేట సిఐ గారు ఉత్తరం రాసేస్తాడు గబగబా. నేనేం తప్పు మాట్లాడాను అంటున్నా. అమరావతి ప్రాంతంలో జరిగే నేను చెప్పినట్లు ఏం తప్పు?
2500 కోట్లు సోగ్గా అద్దాలకి మీరు ఇవ్వటం తప్ప ఒప్ప? అసలు నేను అడుగుతున్నా, ఈ 2 ఏళ్లలో 2024 నుంచి అమరావతిని ఏదో ఉద్ధరిస్తామని చెప్పని మీరు అధికారంలోకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఏం చేశారని అడుగుతున్నా. మీరు మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహా న్యూస్, TV5, సోషల్ మీడియా వీటన్నిటిలో చూపించే బిల్డింగ్లు ఎప్పుడు అయ్యాయి? 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే బిల్డింగ్లు మొత్తం స్లాబులతో సహా పూర్తయిపోయి గోడలు కూడా కట్టేసి ఫినిషింగ్లు ఆగిపోయినాయి. ఆ బిల్డింగులు రంగులేసి వాళ్ళు చూపించి అమరావతి కట్టేస్తున్నాం కలరింగు. నారాయణ గారు మాట్లాడతాడు, మున్సిపల్ మంత్రి నారాయణ గారు, వచ్చేడు ఇచ్చేస్తున్నాం, వచ్చేడు ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్యే హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం,